భూమి, నిన్ను అర్థం చేసుకునే అంత తెలివితేటలు నాకు లేవు. ఒకవైపు పెళ్లిని ఆపేసుకున్నావు, మరోవైపు నా కొడుకుని నీ భర్త అంటున్నావు. ఎలా అర్థం చేసుకోవాలి నిన్ను? అవునత్తయ్య, మీ అబ్బాయితో ఎప్పుడో నాకు మానసికంగా పెళ్ళైపోయింది. ఇక ఈ పెళ్లి ఎందుకు ఆపేసుకున్నానో మీకు తెలీదా? మా నాన్న ఇష్టం కొద్దీ ఈ పెళ్లి చేస్తున్నారు అనుకున్నాను. మీరు మావయ్య విడాకులు తీసుకోవాలని కండిషన్ పెట్టి చేస్తున్నారు అని కల్లో కూడా ఊహించలేదు. అంటే బావతో నా పెళ్లి చేయడం మా నాన్నకి ఇష్టం లేదనేగా అర్థం. మా నాన్నకి ఇష్టం లేని పెళ్లి చేసుకుని నేను మన ఇంటికి వచ్చేస్తే మా నాన్నకి శాశ్వతంగా దూరం అయిపోయినట్టే కదా అత్తయ్య. అప్పుడు నెరవేర్చాలనుకుంటున్న మా అమ్మ ఆశయాన్ని నెరవేర్చలేను. మీకు మీ అబ్బాయి ఎలా బలహీనతో, నాకు మా నాన్న అలా బలహీనత. ఆయన ఇష్టపూర్వకంగా ఒప్పుకుంటేనే మా పెళ్లి జరుగుతుందని నేను మొట్టమొదటి నుంచి చెప్తూనే ఉన్నాను. ఒప్పుకోకపోతే జరగదు అంటున్నావు. మీ నాన్న ఒప్పుకోవాలి, నువ్వు మా ఇంటిని ఉద్ధరించాలి అని నేను అనడం లేదే. నా కొడుకుని వదిలేయమంటున్నాను. నువ్వు కొట్టిన దెబ్బ నుంచి కొంచెం కోలుకోనివ్వమంటున్నాను. నువ్విలా ఇంటి చుట్టూ తిరిగి వాడికి మనశ్శాంతి లేకుండా చెయ్యకు. ప్లీజ్ భూమి, వెళ్ళిపో. నేను ఇంత చెప్పాక కూడా మీరు ఇలా మాట్లాడుతుంటే నాకు ఏడుపు వచ్చేస్తుంది అత్తయ్య. ఇది నా ఇల్లే అని నేను అనుకోకపోతే మా ఇంట్లో పెట్టిన పెళ్లి చూపులు కూడా నేను వదులుకొని రాను కదత్తయ్య. ఎందుకు పెళ్లి చూపులు కూడా వదులుకొని రావాల్సి వచ్చింది భూమి? మీ కొడుకుతో మానసికంగా పెళ్ళైపోయాక నేను మరో పెళ్లి ఎలా చేసుకోగలనత్తయ్యా? అయ్యో, నువ్విలా వచ్చావని తెలిస్తే మీ ఇంట్లో వాళ్ళు ఏమనుకుంటారు? ఏమైనా అనుకోని అత్తయ్య, నాకు అమ్మ ఆశయం కంటే ఏది ఎక్కువ కాదు.